శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. గురు ఉపదేశ రత్నమాల్లో నిన్న మనం ఆత్మతో ఐక్యము అనే అంశాన్ని గురించి చెప్పుకున్నాం కదమ్మా. ఆత్మతో ఐక్యము అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నాము. ఆత్మ అనుభవం పొందిన వారే ఆ సుఖాన్ని అనుభవించగలరు. కానీ వారు దేహాత్మ బుద్ధి నశించి ఆ ఆనందాతీతమైన మౌనాన్ని సాధించిన విధానం ఏమిటో వారికి తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళి వారు అది పొందిన తర్వాత చెప్పడానికి ఇంక వారు విడిగా ఉండరు. చెప్పాలి అంటే దాని నుంచి వారు బయటికి వస్తే చెప్పాలన్నమాట. చేత ఇప్పుడు మనకి చెప్పడం కోసం వారు తమ నిజస్వరూపం నుంచి వెలువడి మన కోసం వాళ్ళు చెప్తారు గురువులు అని చెప్తూ, అదే ఆత్మతో ఐక్యం అంటే. ఇక ఇప్పుడు చిత్ ప్రకాశము అన్న అంశాన్ని గురించి చెప్పుకుందామమ్మా. అహంకారం యొక్క సాపేక్షిక జ్ఞానంతో ఈ లోకాన్ని తనకి అన్యమైన ఒక వస్తువుగా చూస్తూ ఉన్నప్పుడు అహంకారం యొక్క, నేను కూడా చెప్పాను ఇది చిత్ ప్రకాశం మొత్తం అయిపోయిందమ్మా. అయిపోయిందిలే, కానీ చాలా గొప్ప విషయం ఇది. అహంకారం యొక్క సాపేక్షిక జ్ఞానంతో ఈ లోకాన్ని తనకి అన్యమైన ఒక వస్తువుగా చూస్తున్నప్పుడు మనకి మరి చిత్ ప్రకాశము అఖండమైన శుద్ధ బ్రహ్మ ప్రకాశము అహంకారంతో చూస్తున్నప్పుడు, నేను దేహాన్ని అన్న భావనతో లోకాన్ని చూస్తున్నప్పుడు తనకంటే వేరుగా ఉన్న దానిలాగా కనపడుతుంది. ఇప్పుడు మనకి ప్రపంచం మనకంటే వేరుగా ఉన్న దానిలాగే కనిపిస్తుంది కదా. అలా చూస్తున్నప్పుడు ఆ చూచే బుద్ధి కూడా జడమే. ఆ బుద్ధికి కూడా స్వయంగా చైతన్యం లేదు. ఆ బుద్ధి కూడా జడమే. ఆ చిత్ ప్రకాశ సన్నిధానం వల్లనే బుద్ధికి కూడా చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం చిత్ ప్రకాశం వల్ల బుద్ధికి వస్తుంటే ఆ బుద్ధి నేనే నాదే అనుకుంటోంది. అంచేత అహంకారం నశిస్తే ఆ అహంకారానికి మూలమైన చిత్ ప్రకాశ స్వరూపం స్వయంగా అనుభవం అవుతుంది. ఈ అహంకారం, నేను దేహం అన్న భావన నశించిందనుకో, అప్పుడు మనోబుద్ధులు కూడా దానికి సంబంధించినవి ఉండడం చేత మొత్తం దేహాత్మ భావంతో జడమైన మనోబుద్ధులు కూడా తొలగిపోతాయి. అప్పుడు మన నిజస్వరూపము స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇదమ్మ ఈ వివరణ. తర్వాత సత్తు అయిన వస్తువేదో దానిని తెలుసుకునే చిత్తు కూడా అదే. సదా ఉన్న సద్వస్తు ఏదైతే ఉందో అదే చిత్ స్వరూపము కూడా ఉన్నది, ప్రకాశిస్తున్నది. ఏదైతే సదా ఉంటుందో అది ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక చిత్తము తన ఉపాధిని వీడి కేవలము చిన్మాత్రమైతే తప్ప శ్రేష్టమైన చిదాభాస మాత్రముగు బుద్ధి అద్వైత స్థితిని తెలుసుకోలేదు. చిత్తమిక నేను దేహాన్ని అన్న భావాన్ని వదిలేయాలి. మన మనసు వదిలేస్తే తప్ప మన నిజస్వరూపమైన చిత్ స్వరూపము, శ్రేష్టమైన ఆ చిదాభాస మాత్రమైన ఆ అద్వైత స్థితి తాను తెలుసుకోలేదు. నేను దేహాన్నన్న భావన వదిలితే తప్ప తన నిజస్వరూప ప్రకాశాన్ని తాను తెలుసుకోలేదు, అదే తానని పొందలేదు. ఈ అహంకార భావన దానికి అడ్డొస్తోంది. తూర్పున సూర్యుడు ఉదయించే వరకే లోకంలోని చంద్రుని కాంతిని మెచ్చుకోవచ్చు. సూర్యుడు వచ్చే వరకే చంద్రుడి యొక్క ప్రకాశం ఆహా ఎంత బాగుంది అనుకుంటాం. సూర్యుడు వచ్చాక చంద్రకాంతి వెళ్ళపోతుంది. అలాగే అహంకారము చంద్రుడు అనుకుందాం, మన స్వరూపము సూర్యుడు. అహంకారం అంతమై ఆత్మజ్ఞానోదయం అయ్యే వరకే జీవుని అనగా మనస్సు యొక్క గొప్పదనం మెచ్చుకోదగ్గరిగా ఉంటుంది. ఎప్పుడైతే అహంకారం తొలగిపోయిందో ఈ మనసు నేనంటూ అహంకరిస్తోంది కదా, ఈయన గొప్పదనం కూడా తొలగిపోతుంది. దాని గొప్పతనం ఎక్కడ? చంద్రుడికి ప్రకాశం ఎక్కడిది? సూర్యుడి నుంచి వస్తుంది. కానీ చంద్రుడు తనే స్వయంగా ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తాడు మనకి. అలాగే ఈ నేను అనే అహంకార భావము కలిగిన మన మనస్సుకి
ప్రకాశం స్వయంగా తనది కాదు. నేను అని అనకపోయినా తనకు తానే ప్రకాశిస్తున్న ఆ చిత్ ప్రకాశము వల్లనే మనస్సు నేనని, అంటే జీవుడు నేనని ప్రకాశిస్తూ ఈ దేహేంద్రియ మనోబుద్ధిని ప్రకాశింపచేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? అహంకారం అంతమై ఆత్మజ్ఞానోదయం అయ్యే వరకే జీవుడు అనగా మనసు యొక్క గొప్పదనం చెప్పుకోవచ్చు. ఆహా, ఇంత గొప్పది, అంత గొప్పది. అలాగే తెలివితేటలు గాని, లోక జ్ఞానం గాని, శాస్త్ర జ్ఞానం గాని, ఏ జ్ఞానం గాని మనసుకి కలుగుతోందంటే దాని గొప్ప కాదు. ఒక వ్యక్తికి కలుగుతోందంటే ఆ వ్యక్తి గొప్ప కాదు అంటున్నారమ్మా ఇక్కడ. అవునమ్మా. వ్యక్తి గొప్ప కాదు, మరి ఆ ఫలానా వ్యక్తి అండి, ఫలానా ఆయనండి అంటారు. ఇంత గొప్ప శాస్త్రజ్ఞుడు, అంత గొప్ప శాస్త్రజ్ఞుడు, అది కనుక్కున్నాడు, ఇది కనుక్కున్నాడు అంటారు. అవునా? కానీ ఇది ఇంకా ఎవరూ సాధించలేని దానిని కనుక్కున్న వాడు తానెవడో తనకి తెలియదు. దేని వల్ల తాను ఇవన్నీ కనుక్కోగలుగుతున్నాడో వాడు ఎప్పుడు ప్రశ్నించుకోడు. నేనే నా తెలివి వల్లనే, నా కష్టం వల్లనే, నా ప్రయత్నం వల్లనే, నా తెలివితేటల వల్లనే నేను ఇవన్నీ సాధించగలిగాను అనుకుంటాడు. కానీ వాడికి స్వయంగా ఇవన్నీ తెలుసుకొని సాధించగలిగేటువంటి శక్తి వాడికి లేదు. కేవలము సర్వము సర్వే సర్వత్రా అల్పుని ఎందుకు, అత్యంత అదుకుని ఎందుకు కూడా ఏ చిత్ప్రకాశం ఉందో ఆ చిత్ప్రకాశ ప్రభావం వల్ల ఏదైనా మన చేత తెలియబడుతోంది, వ్యవహారము జరగబడుతోంది తప్ప ఆ చిత్ప్రకాశము లేకపోతే ఏది కదలలేదు, మెదలలేదు, ఏది చెయ్యలేదు. చిదాకాశ రూపమైన జ్ఞానుల హృదయంలో, మనందరి హృదయంలోనూ చిదాకాశమే ఉంది, కానీ దాని నిండా మనం చిత్తం పులివేసుకున్నాం. చిత్తం అంటే రకరకాల జన్మ జన్మల వాసనతో కూడిన నేను నాదని అహంకార మమకార భావాలు అనేటువంటి మలాం బాగా పట్టించుకొని ఉన్నాం. అంచేతే మనకి తెలియడం లేదు. చిత్తంలో ఉన్నటువంటి వాసనలు, ఆలోచనలు, దానికి అనుగుణమైన వ్యవహారాలు మన వల్ల జరుగుతున్నాయి అనుకుంటున్నాం. అయితే ఈ చిదాకాశ రూపమైన జ్ఞానుల హృదయంలో కేవలం అది చిదాకాశంగా ప్రకాశిస్తూ ఉంటుందంటే, వాళ్ళ హృదయంలో ఉదయ అస్తమయాలు లేని సూర్యుడి వలె ఆత్మ సదా ప్రకాశిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంది మన చిత్తంలో. మనకేమని తెలుస్తుందా? తెలీదు. ఎంచేత చిత్తంలో అనేక వాసనలు చిత్తం నిండా అలుముకొని ఉన్నాయి గనక ఆ చిత్తాన్ని ప్రకాశింపచేసే చిత్తి జ్ఞాన ప్రకాశం మనకి అవగతం కావడం లేదు. ఉదయాస్తమయాలు సూర్యుడికి లేవు. నిన్న వివరంగా చెప్పాను కదా, ఉదయాస్తమయాలు సూర్యుడికి లేవు. భూ పరిభ్రమణము వలననే సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నట్లు భూలోకంలో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. ఉదయాస్తమయాలు భూమికి సంబంధించినవే గాని సూర్యుడికి సంబంధించినవి కావు. అవునా? అలాగే మనకి జీవుడన్న వాడికి నిద్ర మెలకువలు లేవు. మనో పరిభ్రమణం వల్ల నిద్ర మెలకువలు మనకి కలుగుతున్నట్లు ఉన్నాయి. మనస్సు కాసేపు లెగుస్తుంది, ఏవేవో చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఏమైపోతుంది? లీనమవుతుంది. మనసు లీనమైనప్పుడు నిద్ర అంటున్నాము కదా, మనసు లేచి అవి ఇవి చేసినప్పుడు మెలకువ అంటున్నాం. ఈ పరిభ్రమణ, నిద్ర, మెలకువ, కళ అనేటువంటివి మనోవృత్తులు. దానివల్ల మనోపరిభ్రమణం వల్ల చిస్వరూపమైన నాకు నేనే దేహం అనుకుంటున్నాను గనక నిద్ర మెలకువలు కలుగుతున్నట్లు ఉందే గాని చిస్వరూపమైన నాకెప్పుడు నిద్ర మెలకువలు లేవు. సూర్యుడికి ఉదయాస్తమయాలు లేనట్లు అయినను ఉన్నట్లు భూ పరిభ్రమణ వల్ల ఎట్లా తోస్తున్నాయో అలాగే అఖండ చిస్వరూపమైన నాకు నిదురా మెలకువలు లేవు. అయినను మనోపరిభ్రమణం వల్ల అవి నాకు కలిగినట్లు తోస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందమ్మా. రాత్రి పగలు, అలాగే నిద్ర మెలకువ. రాత్రి పగళ్ళేమో భూ పరిభ్రమణం వల్ల కలుగుతున్నాయి, నిద్ర మెలకువలు మనసు యొక్క పరిభ్రమణం వల్ల కలుగుతున్నాయి. అంతే తప్ప సూర్యుడికి ఎట్లాగ ఉదయాస్తమయాలు లేవో చిస్వరూపమైన నాకు ఉదయాస్తమయం నిద్ర మెలకువలు లేవు. నిదురను వెలిగిస్తూ, కలను వెలిగిస్తూ, మెలకువని వెలిగిస్తూ కేవలము
అఖండ సచ్చిదానంద స్వరూపమై నేనున్నాను. మెలకువలో ఏవో ఏవో ఉన్నట్లు అవన్నీ సత్యమన్నట్లు అనిపిస్తున్నాయి. కలలో భావనామయమైన ఒక జగత్తు ఉన్నట్లు అది సత్యమైనట్లు అనిపిస్తున్నాయి. నిద్రలో ఏమీ తెలియడం లేదు. ఇవి మూడు ఎవరికి తెలుస్తున్నాయి? ఇవి మూడు వచ్చి ఉంటోన్నా నేను రాకపోక లేకుండా ఏకమై వెలుగుతున్న చిత్ప్రకాశమునై ఉన్నాను గనుకనే నా ప్రకాశంలోనే అంటే నా తెలివిలోనే ఇవి కలిగి తొలుగుతూ తెలియబడుతూ ఉన్నాయి. నేను నిదుర మెలకువలు లేని రేయింబవళ్ళు లేని చిన్మయ స్వరూపాన్ని. అది సదా జ్ఞానుల హృదయంలో చిదాకాశం అట్లాగా ప్రకాశిస్తూ ఉంటాడు అతను. ఇవి కలుగుతున్నా అవి కలుగుతున్నాయి తొలుగుతున్నాయి అన్నట్టుంటాడే తప్ప అవి నేనే నాకే అనుకోడు. ఎందుకంటే నేను లేకపోతే అవి లేవుగా. అట్టి వారి మనసు పగటి చంద్రుని వలె నిరుపయోగంగా ఉంటుంది. అటువంటి వారికి మనసు ఉండదా అండి? ఆలోచనలు ఉండవా అండి? వాళ్ళ శరీరం పనిచేయదా అండి అని అడుగుతారు కదా. ఉంటుంది. పగటి పూట చంద్రుడికి ఉన్నను ఎలాగని విలువ లేదో అట్టి వారికి మనస్సు దేహేంద్రియ మనోబుద్ధులు ఉన్న అవన్నీ కూడా విలువ లేనివై ఉంటాయి. కేవలం ఆ శరీర ప్రారంధానికి అనుగుణమైన వ్యవహారాలు అలా జరుగుతోన్నా వాటి పట్ల ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేకుండా అవి ఒక విలువ లేని ఒక వస్తువు వలె జ్ఞానికి తోస్తాయి. మనకి ఇంకా నా దేహం అంటే ఎంత విలువో, నా ఇంద్రియాలు, నా మనస్సు, నా బుద్ధి, నా నేను, నా నాది, ప్రపంచంలో అన్నిటికంటే అధికమైనది అదే మనకి. అవునా? దానికి ఎక్కడ ఏ చేటు కలిగినా సరే ఇంకా రణరంగమే రణరంగం, చిందులు గంతులే. ఇది దేహ లక్షణం. సరే, రోగం వచ్చింది మందేసుకుంటాం. ఇది ఇంద్రియాలకి అంతే రోగం. అలాగే మనస్సుకి కూడా ఏముంది, నేను నాది అనుకోవడం వల్ల ఇష్టాయిష్టాల క్రియలు జరుగుతుండడం వల్ల కాసేపు కష్టం కాసేపు సుఖం అన్నవి తాత్కాలికాలుగా జరుగుతున్నాయి. అవి మనోవికారాలు, ఇవి దేహ వికారాలు. అవి రెండిటికే చైతన్యాన్ని ఇస్తుంది. నేనే నాకే వికారాలు లేవు అని ఎవడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో అతడికి మనస్సు శరీరము కూడా మరి సూర్యుడు ఉదయిస్తే చంద్రుడికి ఏ విధమైన ప్రత్యేకత లేదో విలువ లేదో అలాగని విలువ లేనివై ఉంటాయి. ఊరికే వినడం కాదు, ఈ ముక్క అర్థమైతే చాలు మొత్తం వేదాంతం అంతా అర్థమైపోతుంది. అద్దంలో ప్రతిబించే రవికిరణ కాంతి సమమైన మనస్సే సూర్యుడి ప్రకాశం అద్దంలో ప్రతిబింబించింది. అవునా? లేకపోతే అద్దానికి స్వయంగా ప్రకాశం లేదు కదా. ఆ కాంతితో సమానమైన ఈ మనస్సు తనకి తానే చైతన్యవంతము తెలివి కలిగి ఉన్నది. కాని ఈ మనస్సే ఈ మాయామయమైన నామరూప ప్రపంచ దృశ్యాలను ప్రతిబింబింప చేస్తూ ఇదిగో అది ఉంది ఇది ఉంది అలా ఉంది ఇలా ఉంది అని మనకి తెలియజేస్తుంది. అయితే ఆత్మజ్యోతి సూర్యుని వలె స్వయంగా ప్రకాశిస్తూనే ఉంది. దాని సన్నిధానంలోనే మనస్సు ఉన్న వాసనలకు అనుగుణ ఇది ఉంది అది ఉంది, అది సత్యం ఇది సత్యం, ఇది నాది ఇది నాది కాదు అనేటువంటి అనేక భావాల్ని తనలో తానే ఉత్పన్నం చేసుకుంటూ అదే సత్యం అనిపిస్తోంది. అది ఎవరైతే నీ స్వరూపం ఆత్మస్వరూపము జ్యోతి స్వరూపము తెలియని వాడు అది నేనే నాదే అనుకుంటున్నాడు. అవునా? ఎన్నిసార్లు చెప్పినా అదే 13వ అధ్యాయంలో కార్యకారణ కర్తృత్వే హేతు. ప్రకృతి అంటే మనోవికారాలు, దేహ వికారాలు. కార్యకారణ కర్తృత్వాలు మనస్సువి అంటే జీవుడివి, నేను దేహం అనుకున్న వాడివి. ప్రకృతి రుచ్యతే. అది జరుగుతున్నాయి మనసులో, జరుగుతున్నాయి అనేక అనేక ఆలోచనలు, కాసేపు ఇష్టాలు కాసేపు అయిష్టాలు కాసేపు కష్టాలు జరుగుతున్నాయా లోపల మనసులో. అనేక భావాలు జరుగుతున్నాయి కదూ. మరి అవి మనసువి కదూ. నిన్ను నావే అనుకుంటే ఎలా ఉంటుంది? పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతురుచ్యతే. నేను నావేను అంటుంటే సుఖ దుఃఖాలు వాడివిలాగా ఉంటున్నాయి. పురుష ప్రకృతిస్తే భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. నేననేటువంటి దివ్య చైతన్యం తన సన్నిధానంలో ప్రకృతి లక్షణాలు కలిగిన 3 గుణాలతో ఉన్నటువంటి ఈ మనస్సు ఏం చేస్తుంది?
ఈ ప్రకృతి గుణాలతో కలిగి వ్యవహారాలు చేస్తుంటే నేనే అని అనుకునేసరికి ఆయా క్రియలు, ఆ మంచి చెడ్డ పనులకు తగినటువంటి సద్ అసత్ యోనిలో పుడుతున్నారు. మళ్ళీ పుణ్యకార్యాలు చేసుకుంటే ఉన్నతమైన కుటుంబాల్లోనూ ఉన్నతమైన గర్భాల్లోనూ, పాపకార్యాలు చేసుకుని అధమైన యోనుల్లోనూ అధమైన గర్భాల్లోనూ పుడుతున్నాడు. పుట్టవలసి వస్తోంది. ఎందుకు? తన వల్ల ప్రకాశిస్తున్నటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు తానే అనుకోవడం చేత, మనోబుద్ధులు ప్రకృతి సంబంధమైనవి, వికారము కలిగినవై ఉండడం చేత ఆ వికారాలకి అనుగుణమైన దేహ కార్యాలు జరుగుతూ ఉండగా అది నేనే చేస్తున్నానని ఎవడైతే అనుకుంటాడో వాడికే ఆ ఫలితాలు ఇవ్వవలసింది. కాబట్టి మళ్ళీ మరొక దేహంతో ఆ ఫలితాలు ఇవ్వబడతాయి. ఎవడైతే ఇవేవి నేను కాదు, నా సన్నిధానంలో అవన్నీ జరుగుతున్నాయి, వాటికి తెలివిని, తేజస్సుని నేను అని తెలుసుకుంటాడో వాడికి నాది ఈ పని నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుందని అనుకోడు గనక వాడికి మళ్ళీ ఫలితాలు రావు గనక వాడు మళ్ళీ దేహంలో పడడు, తన స్వరూపమందు తాను ఉంటాడు. అర్థమైందమ్మా? కాబట్టి ఈ నామరూప ప్రపంచ దృశ్యము ప్రతిబింబింప చేస్తోంది గాని ఆత్మజ్యోతి సూర్యుని వలె సదా ప్రకాశిస్తూనే ఉంది. వాటితో తనకి ఏమీ సంబంధం లేదు. తన వల్ల అవన్నీ కదిలి మెదిలి పనులు చేసుకుంటుంటే వాటికి సాక్షి అయి తనకు తానే ప్రకాశిస్తూ ఉంది. వాటి వ్యవహారాలు ఏవి తనవి కావు అని ఎవడు తెలుసుకుంటాడో ఇప్పుడు వాడికి రాగద్వేషాది ఏ వికారాలు కలగవు, అహంకార మమకారాలు లేవు. రాగద్వేషాలు లేకపోతే పాప పుణ్యాది కర్మలు చేయవలసిన పని లేదు. లేనప్పుడు దాని ఫలితాలు అయినటువంటి ప్రారబ్ధ ఆగామి సంచితాలు కూడా ఉండవు. ఉండనప్పుడు ఏమవుతుంది? మరొక జన్మ దేహంలోకి వెళ్ళవలసిన పని ఉండదు. తాను ఆత్మజ్యోతిని తెలుసుకోవాలి. అంటే ఆత్మ ప్రకాశము ముందు ప్రాపంచిక నామరూపాలు అసత్యాలని తెలుసుకో. నీ సన్నిధానంలో అవన్నీ అలా కాసేపు మనసులోని వాసన సేపు అలాగే తైతక్కలాడుతూ ఉంటాయి. అవన్నీ అసత్యాలు, కలిగి తొలిగేవి, మిథ్య, ఇప్పుడున్నట్లు మరొకప్పుడు ఉండవు అని తెలుసుకో. అర్థమవుతుందా? అవుతుందమ్మా. ఈవేళ మనకి గురుస్తోత్రంలో ఈవేళ నిన్నో చెప్పారు కదూ, మరి మార్పు చెందుతున్నాయి కానీ మళ్ళీ మళ్ళీ కలుగుతున్నాయి కదండి. మార్పు చెందుతున్నాయిలేండి. ఈవేళ ఉన్నట్లు రేపు ఉన్నట్లు, రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండడం లేదు. కానీ అవి లేకుండా పోవడం లేదు కదా అని అడిగారా? విన్నారా మీరు? గురుస్తోత్రం వినలేదా ఈవేళది? విన్నామమ్మా. నిన్నది ఈవేళ దానిలో అడగలేదు. మరి మార్పు చెందుతున్నాయి, లేకుండా పోవడం లేదు కదా. మార్పు చెందుతున్నాయే గాని సృష్టాది నుంచి కలుగుతో తొలుగుతూ రకరకాలుగా మార్పు చెందుతున్నాయి గాని లేకుండా పోవడం లేదు కదా అంటున్నాడు అని ప్రశ్నించాడు ఒక విజ్ఞుడైనటువంటి సాధకుడు. లేకుండా ఎలా పోతాయి? ప్రకృతి పురుషుడు విద్యనాది ఉభావసి రెండు కలిసే ఉంటాయి. కానీ ఇక్కడ విజ్ఞుడైన వాడు వికారాలు ప్రకృతివే గాని నావి కాదు అని తెలుసుకుంటాడు. అతడు నిశ్చితుడై నిశ్చలంగా ఉంటాడు. అట్టివాడికి వికారాలతో ఏ పని ఉండదు. దాంతో పని పెట్టుకుంటే ప్రకృతి యొక్క విజృంభణ ఉంటుందే తప్ప నువ్వు పని పెట్టుకోపోతే ప్రకృతి కూడా విజృంభణ మానేసి ఆసక్తి ఆ శివునిలో ఐక్యమైనట్లు ఈ ప్రకృతి అయినటువంటి మార్పులు రకరకాలుగా మారేటువంటి ఈ ప్రకృతి దృశ్యము తన్ను తా ఆ అఖండ పరమాత్మకి అంకితం చేసుకుంటుంది. అప్పుడు ఇంకేముంది? ఉండదు. ప్రత్యేకించి ఉండడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నేను అని అనకపోతే, అనుకోకపోతే నీకేం ప్రకృతి ఉంది? శక్తి ఏమీ లేదు కదా. ఏమీ లేనప్పుడు మరేముంది? మార్పులు చెందేవే అయినా సరే నువ్వు నేను అని అన్నప్పుడే తప్ప అనకపోతే లేవుగా. అనుకుంటే అనాదిగా ఉంటూనే ఉంటాయి అవి. అంచేత అనకపోతే అవి ఉంటే ఎంత లేకుంటే ఎంత. ఒకవేళ ఉంటే అదిగో పగటిపూట చంద్రుళ్లాగా నీడవలే ఉంటాయి. ఇంకా వాటికి ఏం విలువ? వాని విలువలేని తనాన్ని గ్రహిస్తాడు గనక వాడిని అది ఏమీ బంధించదు అని అర్థం.
ఇప్పుడు అర్థమైందా? అయిందమ్మా. ఇక చిత్ప్రకాశం అయింది. అనంత చైతన్యము బ్రహ్మము. చైతన్యం అనంతమై ఉంది, బ్రహ్మమై ఉంది. అక్కడ అన్యమన్నదే లేదు, రెండోది లేనే లేదు. ఇప్పుడు అదే చెప్పింది, అన్యమన్నదే లేదు. అక్కడ అన్యమన్నదే కనిపించదు. అన్యమన్నది వినిపించదు. ఇప్పుడు మనకు అన్యమన్నది కనిపిస్తోంది, వినిపిస్తోంది, అనిపిస్తోంది. అవునా? మనకంటే అన్యమన్నది కనిపిస్తోంది, వినిపిస్తోంది, అనిపిస్తోంది. కానీ అనంత చైతన్యమందు అన్యమన్నది కనిపించదు, వినిపించదు, కనిపించాలి, వినిపించాలి ఇంద్రియాలకు సంబంధించిన, అనిపించడం మనసుకు సంబంధించింది. ఇదే భూమ విద్య అంటే అదే అనంత చిచ్చక్తి. ఆ చిచ్చక్తి సన్నిధానంలో అస్సలు చూచేవాడు చూడబడేది లేదు, వినేవాడు వినబడేది లేదు, అనేవాడు అనబడేది లేదు, అనుకునేవాడే లేడు. అఖండ చిత్ ప్రకాశమే ఉంది. ఎత్ర నాణ్యత్ పశ్యతి, నాణ్యత్ శృణోతి, నాణ్యత్ విజానాతి స భూమ అని శృతివాక్కు. దీన్ని మురుగనార్ గారు ఈ శ్లోకాన్ని ఈ సందర్భంగా చెప్పారు. ఎత్ర నాణ్యత్ పశ్యతి, ఎక్కడ చూడబడేది లేదో, ఎక్కడ వినబడేది లేదో, ఎక్కడ అనుకోబడేది లేదో, అదే అఖండ ప్రకాశమైన మనస్వరూపము. ఒక్క నిమిషం ఆగి చూడు. కాబట్టి చూడబడే వస్తువులు మనకు ఉన్నాయిగా, మరి వినబడే విషయాలు ఉన్నాయి కదా. అంటే పంచ జ్ఞానేంద్రియాలకి అనుభవమయ్యే దృశ్యమంతా అన్నమాట. అంటే ఇంద్రియాలకి తెలియబడేదంతా, వాటిని గ్రహించే అహంకారం, నేను అనేటువంటి అహంకారం కూడా దేనియందు అణిగి మళ్ళీ లేచి రాకుండా నశించిపోతుందో ఆ అద్వితీయ అనంత జ్ఞానరూప బ్రహ్మమే నీ స్వరూపము, పరమానందము. అన్యమే లేదు. అన్యచింతన చెంతకైనా పోనిది, ఆనందనందనమైనది, నందగోకులమైనది నామది, ఆనందగోకులమైనది అని పాడింది రాధ. అక్కడ అన్యం లేదు. ఇక అక్కడ ఒకే ఒక్క మాధవుడు తప్ప మరి ఇంకేం లేదు. ఒక్క అన్య చింతన చేద్దామంటే మనసుకి రావడం లేదు, అన్యము చూద్దామంటే కంటికి రావడం లేదు, అన్యము విందామంటే చెవికి రావడం లేదు. మరి ఏముందంటే ఆనందనందనమే ఉంది. అదే నీ స్వరూపమైన చిత్ స్వరూపము. వాటిని గ్రహించే అహంత దేనియందు అణిగిపోతుందో ఆ అద్వితీయ అనంత జ్ఞానరూప బ్రహ్మమే పరమానందమై ఉన్నది. అందుకే ఆ పాటలో అర్థం అంత బాగుంటుంది. అనుభవిస్తుంటే తెలుస్తుంది దాని గురించి. అన్యం లేదు ఇక్కడ కూడా అన్యం లేదు. ఎత్ర నాణ్యత్ పశ్యతే, ఎక్కడైతే చూడబడేది లేదో, చూడడం లేదో, నాణ్య శృణోతి, ఎక్కడైతే వినబడ్డం లేదో, వినేది లేదో, నాణ్య ద్విజానాతి సభూమ, ఎక్కడ అనబడేది అనుకోబడేది లేదు, అదే పరబ్రహ్మము, అదే నీ స్వరూపం, అదే నువ్వు. కొంచెమైనా అనుభవంలోకి వస్తుంది కదా. అది అందుచేత ఆ అద్వితీయ అనంత జ్ఞానరూప బ్రహ్మమే పరమానందము. పరమానందాన్ని గురించి అనంత చైతన్యం పరబ్రహ్మము అన్న అంశాన్ని చెప్తూ చిన్న చిన్న బిట్లుగానే ఉన్నాయి. మనకి బాగా లోతైనవి చెప్పి 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 వచ్చినవి కాబట్టి ఆ సారాన్ని రసాన్ని పిండి చెప్తున్నారు. ఇక్కడ జ్ఞానాకాశము అన్న అంశాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతటా అక్కడక్కడ ఉన్న మహాత్ములను దర్శించి, ఎంతో మంది మహాత్ములు ఉన్నారు ఈ ప్రపంచంలో, అక్కడక్కడ ఉన్నటువంటి మహాత్ములను దర్శించి
ప్రణామాలను అర్పించి అత్యంత భక్తితో వినయంతో సత్యాన్ని గురించి తెలుసుకొని కోరుతున్న ఓ ముముక్షువులారా, ప్రపంచమంతా ఎక్కడెక్కడో మహా జ్ఞానులున్నారు, మహా మహర్షులున్నారు, మహా యోగీశ్వరులున్నారు. వారందరూ ఎక్కడున్నారా, నాకు సత్యం దాని తపనతో వారందరినీ దర్శించి వారికి ప్రణామాలు అర్పించి అత్యంత భక్తితో వినయంతో సత్యాన్ని గురించి తెలుసుకొని కోరుతున్న ఓ ముముక్షువులారా, ఆ మహాత్ములు ఉపదేశించేది ఏమిటో మీకు తెలుస్తోందా? చిదాకాశ స్వరూప అనుభవమును గురించే ఏ మహనీయుడైనా, ఏ మహర్షి అయినా, ఏ యోగి అయినా, ఏ జ్ఞాని అయినా, ఏ శాస్త్రమైనా చెప్పేది నీ చిదాకాశ స్వరూప అనుభవాన్ని గురించే, అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. అదేమిటి అంటే ఉన్నాను అనే సద్రూప జ్ఞానమే వారి అనుభవము. అదే మన అనుభవంగా కూడా మనకి తెలియజేస్తారు. ఇదేమిటి నేనున్నాను అన్నటువంటి అనుభవ జ్ఞానాన్ని ఇంతమంది మహర్షులు సేవించుకుంటే నాకు తెలిసింది అని అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు తెలుస్తోంది ఏమిటి? నేనంటే ఏంటో తెలియకపోవడం వల్ల, నేను కాని నేను అనుకోవడం వల్ల ఇదిగో ఈ మహాభ్రాంతిలో పడి కొట్టుకుంటూ ఇదే సత్యం అనుకుని ఈ భ్రమల్లో ఇళ్ళట్టుకుని ఒళ్ళట్టుకుని ఊరట్టుకుని దేశం పట్టుకుని విషయాలను పట్టుకుని ఇంద్రియాలను పట్టుకుని ఇవే సత్యాలనుకుంటూ పుడుతూ చస్తూ ఇదే జీవిత గమ్యం అనుకుంటూ బ్రతికిన వాళ్ళకి సత్యం ఎక్కడా, దేవుడు ఎక్కడా, బాబోయ్ నాకు ముక్తి కావాలి అని నిజంగా బలవంతంగా నేను కూర్చుంటే కలుగుతోంది కానీ కలిగింది ఏంటంటే అన్నపూర్ణ గారు మీకు కలిగిందండి బాబు, మీరు చెప్పేస్తే బాగా కలిగిపోతాం ఇంకా నాకు. కలిగితే మాత్రం ఏమిటిలేండి. అందుచేత ఏంటంటే కలిగిందా వాళ్ళు మరి అలా కాదు, ఎంతమంది స్వాముల్ని, యోగుల్ని, మహర్షుల్ని సేవించారో, వారికి ప్రణామాలు చేశారో, ఎంత వినయ విధేయులతో వాళ్ళకి విన్నవించుకున్నారో, వాళ్ళ బాధని చెప్పుకున్నారో, ముక్తిని కలిగించి మహానుభావాన్ని ప్రార్థించారో, ప్రార్థించగా ఆ మహాత్ములు ఏమి ఉపదేశించారంటే ఎక్కడెక్కడికి వెళ్లి ఏది విన్నా చిదాకాశ స్వరూప అనుభవాన్ని గురించే చెప్పారు. అంటే ఏమిటంటే ఉన్నాను అన్న సద్రూప జ్ఞానమే, ఆ అనుభవమే, అదే పొందవలసిన ముక్తి. మరి నేనున్నానని నాకు ఎప్పుడూ తెలుసు కదా స్వామి అని ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. నేను ఏదో ఎల్లమ్మయ్య ఉన్నాను పొల్లమ్మయ్యానని అనే తెలుసు తప్ప నేను నాను సత్ప్రకాశానని ఎప్పుడు తెలిసింది? ఇంత చేస్తే, ఇన్ని వింటే, ఇంతమంది చుట్టూ తిరిగితే, ఇంతంత సాధనలు చేస్తే తెలిసింది. కానీ ఇది తెలుసుకోవడానిక ఇంతంత తిరిగాను? ఎలాగూ నేనున్నాను కదా అని ఇప్పుడు తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఏం మిగిలిందిక? నేనే ఉన్నాను. మిగతా అవన్నీ ఉన్నట్లు తోచేవే, అవి శాశ్వతాలు కావు. ఉన్నది నేనన్న ఆ చిత్ ప్రకాశం లేకపోతే ఏమీ లేవు. నిజానికి ఆ చిత్ ప్రకాశంలో ఏమీ లేవు. ఈ ముక్క బాగా పట్టుకుంది. చిత్ ప్రకాశంలో ఏమీ లేవు. నాకే ఉన్నానంతే. ఈ దేహం నేను అనుకోవడం వల్ల ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, తోస్తున్నాయే తప్ప నేనున్నానంతే. ఆ తోచేవన్నీ అలా అనుకుంటుంటే ఉంటున్నాయి తప్ప అవేవి ఉండేవి కావు. ఉంటే ఉండనే నాకే. ఉన్నాను 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 అని ఎవరన్నా చెప్పాలా? ఎన్నోసార్లు చెప్పాను. వారెక్కడున్నారండి, వీరెక్కడున్నారండి, వారొచ్చారా, వీరు వెళ్ళారా, వారెక్కడి వారు, ఏ చుట్టాలు, ఏ పట్టాలు, ఏ బంధువులు, ఎవళ్ళకి ఏమేమవుతారు, వాళ్ళెలాగా వీళ్ళెలాగా అని అందరినీ అడిగి తెలుసుకుంటాం. కానీ ఏమండి నేనున్నానా, నేను ఎక్కడున్నానండి అని ఎవరైనా అడుగుతారా? ఎవరైనా ఎందుకు అడగరు? నువ్వు ఉన్నావని అనుభవం అది. నిన్ను గురించి నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేకుండా నువ్వు ఉన్నావు. ఆ సంగతి నీకు తెలియట్లే. వాళ్ళున్నారా, వీళ్ళున్నారా, అది ఉందా, ఇది ఉందా, అక్కడుందా, ఇక్కడుందా, అది మంచిదా, ఇది చెడ్డదా, ఇది నాకు ఇష్టమా, అది నాకు, ఇవే తప్ప నేనున్నానన్న జ్ఞానం మీదనే ఉన్నట్లు తోచేవన్నీ ఉండగలుగుతున్నాయని జ్ఞానం లేదు.
ఆ ఒక్క జ్ఞానము కలిగితే ఇవన్నీ అప్పుడు లేనివి అసత్యాలు అని అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ప్రపంచమంతా పరుగులు తీసి వెతికి వెతికి సమీపించిన శిష్యులకి సద్గురులు చూపించే పరమావధి యొక్క ఉనికి అనే ఈ అద్భుతం చిత్ప్రకాశమే. ఎక్కడెక్కడ తిరగండి, ఎంతమంది స్వాముల్ని యోగుల్ని సేవించుకోండి, ఎంతమంది దేవతల్ని ఎన్ని రకాలుగా ఉపాసనలు చేసుకోండి, చేసుకున్నా వెతికి వెతికి ఆఖరికి సమీపించిన శిష్యులకి నిజమైన సద్గురువు చూపించే పరమావధి అంటే ఏమిటి? ఉనికి, నువ్వున్నావు అనేటువంటి అద్భుతమైన చిత్ప్రకాశాన్ని ఆయన నీకు తెలియజేస్తారు. ఉన్నావు కదోయ్? ఉన్నాను స్వామి. ఎలా ఉన్నావు? వాడు నిజంగా స్వాముల దగ్గర బోధలు విని విని చిత్తం శుద్ధమైతే ఉన్నానని ఎరిగి ఉన్నాను స్వామి. అది ఉంటేనే అన్ని ఉన్నాయ్యా. ఆ ప్రకాశానివి నువ్వే, నువ్వు పరంజ్యోతివి. అదే కదా కిం జ్యోతిస్తవా భానుమాన హనిమే రాత్రో ప్రదీపాదికం అని చెప్పాడు. మోక్షం కావాలని వచ్చాడు ఒక వృద్ధుడు. స్వామి నాకు మోక్షం కావాలి, నేను మహనీయుల వెంట వెళ్ళలేను, ఈ సాధనలు ఆ సాధనలు చెయ్యలేను, ఈ జన్మకి సార్థకత ఏమిటి స్వామి చెప్పండి అని అడిగాడు. ఏం చెప్పేదేముందిలే, నీకు వెలుగేది అని అడిగాడు. పగలు సూర్యుడునండి, రాత్రి చంద్రుడు దీపాలునండి అన్నాడు. ఓహో నిజమే, పగలు సూర్యుడును, రాత్రి చంద్రుడు దీపాలును. మరి ఈ చంద్ర దీపాలకి సూర్యుడికి వెలిగేది? అయ్యో స్వామి కన్నుంది కదా, కంటితోనే చూడగలుగుతున్నాను స్వామి. కన్ను లేకపోతే సూర్యుడు గాని చంద్రుడు గాని దీపాలు గాని కనపడరు కదా స్వామి. సూర్య చంద్ర దీపాలకి వెలుగు కన్ను స్వామి. కన్నుంది కదా నీకు? కన్ను స్వామి. సరే మరి తస్య నిమీలాది సమయే కిం, కళ్ళు మూసుకున్నావనుకో, అప్పుడు నీకు వెలిగేది లోపల ఏవేవో మళ్ళీ కనిపిస్తున్నాయిగా, దానికి వెలిగేది బుద్ధి స్వామి. వాడు శుద్ధుడు కాబట్టి బుద్ధి అని చెప్పగలిగాడు. ఆ శ్లోకం వచ్చేసి కాబట్టి మీరు చెప్పేస్తారులేండి, అది వేరే. బుద్ధి నీకు నిద్రలో లేదుగా, బుద్ధి నీకు వెలుగునట్లు ఇస్తుంది. మరి దానికి వెలుగెవరు? నేనే స్వామి. నువ్వే వెలుగులకి వెలుగువి, నువ్వు లేకపోతే ఏం లేదు. నీ వల్లనే బుద్ధి, ఇంద్రియాలు, దేహము, ఇంద్రియాలు కళ్ళు, ఈ లోకము తెలియబడుతున్నాయి. వెలుగులకి వెలుగు నువ్వు, స్వయం ప్రకాశమానమైన చిన్మయ జ్యోతివి నువ్వు. అది నువ్వయుండు, ఇదే మోక్షం నాయన అని చెప్పారు సద్గురు. మరి ఇది గురువులేమి, ఇది ఉపనిషత్తు వాక్యం, కఠోపనిషత్తు వాక్యం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అదేనా? లోపలికి 4 అడుగులు వెయ్యి అంతే. నీకు వెలుపలికి 1000 కోట్ల అడుగులు వేసినా నీకు ఆ సత్యం దొరకదు. అందుచేత ప్రపంచమంతా పరుగులు తీసి వెదికి వెదికి సమీపించిన శిష్యులకి సద్గురువు చూపించే పరమావధి ఉనికి అనే ఆ అద్భుతమైన చిత్ప్రకాశాన్ని ఎక్కడెక్కడ ఏ ఏ యోగుల దగ్గరికి, ఏ మార్గాల్లో వెళ్లే వాళ్ళ దగ్గరికి, ఎవ్వరి దగ్గరికి వెళ్లి ఎంత సేవ చేసి నువ్వు ఎంత సాధన చేసినా ఆఖరికి నువ్వు పొందేది ఇదే అంతిమ లక్ష్యం. ఎక్కడెక్కడో వెదికి వేసాలని పిదప, ఎక్కడెక్కడో వెతికావు, మనమేమీ వెతకలేదు, వేసాలేదు. రెండర్రో చెప్తానమ్మా వినండమ్మో అని గురువే కాళ్ళెత్తుకు తిరుగుతున్నాడు. అది కూడా కష్టంగానే ఉంది. ఎక్కడెక్కడో వెదికి వేసారిన పిదప కష్టాలన్నీ గట్టెక్కున్నట్లుగా మనకి లభించే ఆశ్రయస్థానం గురుచరణాలే. ఎక్కడెక్కడో వెదికి వేసారిన తరువాత కష్టాలన్నీ గట్టెక్కేటట్లుగా మనకి లభించే ఆశ్రయస్థానము ఏది అంటే, నాశరహిత స్థితి ఏది అంటే, సత్య జ్ఞానంగా సదా ప్రకాశిస్తున్న శివస్వరూపుడగు జ్ఞాన గురువు చూపించే అద్భుత తిరీయ
తురీయ స్థితి అయిన చిదాకాశమే. ఉమ్, చిదాకాశాన్ని చూపిస్తాడు. అంతకంటే చూపించడానికి చెప్పడానికి ఏదీ లేదు. అవునమ్మా. అంతే. పాము అది ఎక్కడెక్కడో వెతికి కష్టపడకపోవడం వల్ల మీకు ఆయాచితంగా వచ్చిన వస్తువు యొక్క విలువ తెలియడం లేదు. అవును ఇదేగా అదేగా అంటున్నారు. లేదు లేదు. లేదమ్మా. పాము తన కుబుసాన్ని వదిలేస్తున్నట్లుగా అసంఖ్యాకమైన సంకల్పాలన్నిటినీ కలిగినది స్థిరమైన ఆత్మనిష్టే. పాము తన చర్మాన్ని తానే వదిలివేస్తుంది. అలా వదిలివేయునట్లుగా అనేక సంకల్పాలన్నిటినీ కదా, 1,00,000 కోట్ల సంకల్పాలు వస్తున్నాయి. వాటిలన్నిటినీ చిటుక్కున వదిలివేయగలిగిన స్థిరమైనది ఆత్మనిష్ట మాత్రమే. ఉమ్, నేనున్నానన్న ఆ ప్రకాశమందు నేనున్నానన్న ఎరుకై ఉండడమే ఆత్మనిష్ట. దాని వల్లనే నేను ఈ దేహాన్ని అది ఇదైన అహంకారం మమకారాలన్నీ వాటికవే రాలిపోతాయి. అంత ఈజీగా వదిలేయగలుగుతాము. నువ్వు ఆత్మనిష్టలో ఉంటే దీన్ని వదలడం పెద్ద కష్టం కాదు. ఆ నిష్టలో చివరి వరకు ప్రయత్నించాలి. ఈ దేహం ఒక ఎండుటాకు వలె రాలిపోయే స్థితి వచ్చే వరకు, అంటే దీంతో నేనన్న భావన వీడిపోయే వరకు ఆత్మనిష్టని వదలకూడదు. చివరి వరకు ప్రయత్నించినట్లయితే ఏమనుభవం అవుతుంది? జ్ఞాన మాత్రమైన చిదాకాశమే. ఓహ్, ఇది తొలగిపోయినా ఉన్నది ఉన్నానన్న ఆ జ్ఞాన ప్రకాశమే. దాన్ని ఆకాశం అన్నారు ఎందుకు? అది ఎక్కడ లేదు, అది అంతటా ఉంది. ఎక్కడ లేదు. ఇక్కడ అక్కడ అన్నటువంటి దేశకాలాలు దానికి లేవు. దేశకాలాలు లేనిదే చిదాకాశం. ఉమ్, దేశకాలాలు ఉన్నాయంటే దేహాలుంటాయి. దేశకాలాలు దేనుకుంటే దేహం ఉన్నవాడికి ఈ దేశము ఆ దేశము, ఈ కాలము ఆ కాలమును. ఉమ్, దేహం లేని వాడికి దేశకాలాలే ఉన్నాయి. సదా సదా చిత్స్వరూపమై ప్రకాశిస్తున్న తన స్వస్థితే. జ్ఞానమాత్రమైన చిత్ప్రకాశమే చిదాకాశమే. అజ్ఞానానికి మూలమైన చిదాభాస జీవుడు ఇదిగో నా నిజస్వరూపమునందు ప్రకాశిస్తూ నేనుంటూ స్వయంగా తానే ఉన్నానని తాను దేహాన్నని భావించే జీవుడు చిదాభాస జీవుడు. నా ప్రకాశంలో ఉన్నటువంటి వీడు తన స్వరూపము నెరిగిన జ్ఞానాగ్నిలో సమూలంగా దగ్ధమైపోవాలి. జీవుడు తాను దేహం అనుకుంటే జీవుడవుతాడమ్మా. తాను అనుకోకపోతే దేవుడై ఉంటాడు, చిత్ప్రకాశమే అయి ఉంటాడు. ఈ జీవుడు తన స్వరూపమునందు జ్ఞానాగ్నిలో సమూలముగా దగ్ధమైపోతే ఓహ్, నేనన్నది కేవలం నే తప్ప భావన లేకపోయినా ఉన్నాను అని నువ్వు నిలిచి ఉంటే భావన కూడా తొలగిపోతుంది. అలా దగ్ధమైతే ఆ కాలిన శ్మశానమనే చిదాకాశమునందు అంతటా వ్యాపించి ఉండే చిజ్యోతి కార్చిచ్చుతో సమానమైందిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ అహంకారము కాలిపోతుందో, దేహం కాల్చేది శ్మశానంలో కదూ, ఆ కాలిన శ్మశానం అనే చిదాకాశంలో కాలిపోయింది అజ్ఞానం, అంటే చిత్ ప్రకాశం అయిపోయింది. అప్పుడు అంతటా వ్యాపించి ఉండే ఆ చిజ్యోతి కార్చిచ్చుతో సమానమై ప్రకాశించ, దానిని అంతులేదు దాన్ని ఆపడానికి. దాని ప్రకాశం అలాగా అద్భుతంగా ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ, దాని అంటే నా ప్రకాశమే అది. ఈ దేహం నేను కూడా ఏ ప్రకాశాలు చీకటి అయ్యోమయ్యం. మరి దీనిలో వెలుగుతున్నటువంటి ఆ అఖండ జ్యోతిని స్వరూపం తెలుసుకుంటే అనంతమైన ఆ చిత్ ప్రకాశం వెదజిల్లిపోతూ ఉంటుంది. చిన్మయోహం శివోస్మ్యహం.
దేహమే నేను అనే అవిద్య నశించిపోగా ఇంకేం మిగులుతుంది? తానే చిత్ప్రకాశమే మిగులుతుంది. అది ఆత్మరూపమైన మౌన స్థితి. మౌనం అంటే ఏదో బిగదీసుకుని ఉంటుంది అనుకోకండి, ఏదో చీకటిగా ఉంటుంది అనుకోకండి, ఏమీ లేని శూన్యం అనుకోకండి. ఆత్మరూపమైన మౌనస్థితి అంటే ప్రకాశిస్తూ అనకుండా అనుకోకుండా ఉండేటువంటి ఆత్మస్థితే, అదే మౌనస్థితి. మనం పొందదగిన మహాద్భాగ్యం అది. అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. యల్లాభాన పరో లాభం, యస్సుఖాన పరో సుఖం, యజ్ఞానాన్న పరో జ్ఞానం, తద్ బ్రహ్మేత్ అవధారయేత్. అదే బ్రహ్మము, అదే నువ్వు అని ధరించి ఉండు. అవునా అండి? ఎందువల్ల అంటారు అలాగా అంటే, ఆ పరమ మౌనస్థితి దుఃఖరహితమై ఉన్నది. అక్కడ రెండో వస్తువే లేదు దుఃఖపడ్డానికి. కామనాశూన్యమై ఉన్నది. అది కేవలము చిదాకాశమే అయి ఉన్నదని తెలుసుకో. అంతే. చెప్తున్నప్పుడు బానే ఉంటుంది, వింటున్నప్పుడు బానే ఉంటుందమ్మా. ఇంత బాగున్నది, మరి చెప్పడం ఆగిపోయాక వినడం ఆగిపోయాక ఉంటుందా లేదా అని చూసుకోవాలి. ఉండాలంటే ఉండదు. ఎందుకంటే నీ స్వంతంగా నువ్వు, నీ అనుభవం కాదు గనక, ప్రత్యేకించి చెప్పితే ఉంటున్నది గనక. కాబట్టి చెప్పిన దాన్ని విన్నావు కాబట్టి, విన్న దానిని ఉన్నానన్న దాని మీదే పెట్టి నువ్వు ఉంచుకోవాలి. నువ్వు ఉంచుకోకపోతే మళ్ళీ చీకటి మామూలు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దీపము వెలుగు. ఇది మామూలు అయిపోయింది, అది మామూలు అయిపోయింది. నిద్ర మెలకువలా తయారైంది. లేదమ్మా, మెల్లమెల్లగా తొలగిపోతుందమ్మా చీకటి. అంచేత ఏంటి నిరంతరము ఏమో ఉన్నానని అనుకోకర్లా, ఉన్నాను కదా, నేనుంటేనే కదా అనుకొని నీ స్థితిలో నువ్వు ఉండాలి. ఏది ఉన్నా సరే, గొప్పదైనా చెడ్డదైనా తప్పైనా కష్టమైన సుఖమైన ఏదైనా సరే ఉన్నానని అనుకుంటూ ఉండాలి. అనుకున్నావు కదూ, అనుకోకపోతే మర్చిపోతున్నావు గనక ఉన్నదే నీ స్వరూపం అన్న అనుభవం వచ్చేసి ఇంకా అనుకోవడం కూడా ఉండదు. మర్చిపోతున్నావు కాబట్టి అనుకోమంటున్నాం గానీ అనుకుంటూ ఉండమని కాదు. నేనున్నాను అని అనుకోమంటే అదొక పాటలాగా తయారవుతుంది. అహంకార దోషాన్ని సమూలంగా నిర్మూలించగలిగేది సద్గురు ఒక్కడే. మాటి మాటికి మేలుకొల్పుతూ, అది కాదు, నీ అనుభవంలో ఎక్కడో దోషం ఉంది చూసుకో, నీ ఆలోచనలో దోషం ఉంది చూసుకో, నీ క్రియల్లో దోషం ఉంది చూసుకో, ఇలా చేస్తూ అలా ఉన్నానంటే వీలు పడదని ప్రతి నిమిషం హెచ్చరిక చేస్తూ, ఎక్కడ అంటుకుని ఉన్నావో దాన్ని తెలియచేస్తూ, దాన్ని తొలగించేలాగా నీకు ప్రబోధ చేస్తూ, నీ అజ్ఞానం అనే అహంకారం అనే దోషాన్ని సమూలంగా నిర్మించగలిగేది సద్గురు ఒక్కడే. అట్టి సద్గురుని అనుగ్రహ విశేషం చేత మాత్రమే అనన్యమై వెలిగే ఆ చిదాకాశ మహిమని గ్రహించడం సాధ్యమవుతుంది. చిదాకాశ మహిమ ఒక్కసారి కలిగిందంటే ఇక దాని ముందు మిగతా అవన్నీ దిగదుడుపులే. సద్గురుని దివ్య అనుగ్రహం చేత మాత్రమే చిదాకాశం యొక్క మహిమ గ్రహించగలుగుతాం. ఒక్కసారి చిదాకాశమున కన్నా వేరుగా ఏముందన్నాను ముక్క ఒక్కసారి వినేసరికి ఇక దాని దివ్యత్వం భరించిందంటే. మీరు ఎన్నోసార్లు చిదాకాశమైన మాట విన్నారు, చిన్మయోహం శివోస్వం అన్నారు. అటువంటి అమృతోపమానమైన అనుభవం కలిగిందా? ఎవరికైతే నిరంతర తపన, ఇది కాదు, ఇది కాదు, ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు, నాకు సత్యం అందాలి, నేనెవరు భగవాన్ అంటున్నారు, ఆ నేనెవరో నాకు తెలియాలి అన్న తపన రేయింబవళ్ళు మనల్ని కాల్చేస్తే అప్పుడు ఎక్కడి నుంచో వచ్చేస్తుందంతే నీ స్వరూపం. ఎక్కడి నుంచో రాదు, నీలోనే నీ శుద్ధ బుద్ధికి అతి స్పష్టంగా ఒక్క మాట వల్ల, ఒక శబ్దం వల్ల తెలిసిపోతుంది. ఇక సద్గురుని అనుగ్రహం చేత
మాత్రమే అనన్యమై వెలిగే చిదాకాశ మహిమను గ్రహించు సాధ్యమవుతుంది తప్ప చిదాకాశాన్ని గురించి ఎంత వర్ణించి చెప్పినా సరే అంతఃకరణ నిండా చిత్తం నిండా కదా చిదాకాశం నిండా చింతాకాశం ఉంటే చిదాకాశం యొక్క దివ్యత్వం ఆ చిదాకాశం ఉండడం వల్లే కదా మరి ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే కదలగలం ఏంటి, అది మాట్లాడగలం ఏంటి? అవును ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే దానివల్లే, మనసు పనిచేస్తున్నా దానివల్లే, అది లేకపోతే ఏమీ లేదు అని తెలిసిపోయింది అనుకుంటాం మనం. కానీ ఇది తదనుభవం కలిగిందా? కలగదు. తదనుభవం కలిగితే ఆ మాట ఇంకంతే అమృతం వల్లే పనిచేస్తుంది. ఆ చిదాకాశం యొక్క మహిమ గ్రహించడం సాధ్యం కాదు, ఇక ఏ విధంగానూ సాధ్యం కాదు. నువ్వు మాటికి నేనని అనకుండా అనుకోకుండా ఉండడం వల్ల తప్ప. అది ఉంటే సరిపోతున్నా, ఉండడాన్ని వదలకు. ఈ రోజే మరి బ్రహ్మ విద్య గురుస్తోత్రంలో చెప్పాం కదా. గోపికలు బాలకృష్ణుని మనసులో స్మరిస్తూ వాడి ఆటపాటలను తలుచుకుంటూ వాడి ముద్దు ముచ్చట్లు వింటూ వాడి అల్లర్లు వాళ్ళ మహిమలు భావన చేసుకుంటూ వారిళ్లలో వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ భారీగా ఉంటూ అత్తమామలు చూసుకుంటూ పాలు అమ్ముకుంటూ వెన్నలు అమ్ముకుంటూ ఈ దేహ ప్రారంధంలో ఉన్నవన్నీ చేస్తూ కూడా కృష్ణుని యొక్క మహిమల్ని, కృష్ణుని యొక్క దిగత్వాలని, వాడి ఆటల్ని, వాడి పాటల్ని, వాడి ముద్దుని, వాడి మురిపాలని మనసులో తలుచుకుంటూ ఎప్పుడు వాడి దగ్గరికి వెళ్లి వాడితో ఆడుకుందామా అన్న తపంతోటే ఉంటారు. అలా ఉంటూనే పనులన్నీ చేస్తున్నారు. అవునా? చేస్తున్నారు. పనులు మానేశారా? మనసులో ఆ గోపాలకృష్ణుడు, ఆ చిన్ని కృష్ణుడు, వాడి కదలిక, వాడి నవ్వు, వాడి మాట, వాడి ఆట, వాడి పాట, వాడి కొంటె శ్రేష్టలు, ప్రతి మాటలో ప్రతి పనిలో వాడి నుంచి వెలువడుతున్నటువంటి ఆ ప్రేమామృతపు జల్లులు, వాడిని చూడకుండా, వాడిని తలుచుకోకుండా, వాడి మహిమలు మనసులో చెప్పుకోకుండా, ఇతరులతో మాట్లాడుకోకుండా వాళ్ళకి రోజు గడిచేది కాదు. అది లోపల జరుగుతున్నా వెలుపల పనులన్నీ ఇల్లడుక్కోవడాలు, ముగ్గులు పెట్టుకోవడాలు, భార్యకి భర్తలకి మామలకి వండి పెట్టుకోవడాలు, పాలమ్ముకోవడాలు, వెన్నమ్ముకోవడాలు, నెయ్యమ్ముకోవడాలు అన్నీ జరుగుతూనే ఉన్నా నిరంతరము కృష్ణ చింతనలో మై మరిచిపోయిన చిత్తము కలిగిన వారే ఉండేవారు. వారికి దేహక్రియలు ఎలా జరుగుతున్నాయో ఏమవుతున్నాయో అన్న ధ్యాసే ఉండేది కాదు. అలాగే నిరంతరము నేనున్నానన్న మీద ధ్యాస పెట్టుకుని మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. వాళ్ళకి అలాగట కృష్ణుడంటే అవును మరి అని చెప్పేస్తావు. మరి ఇప్పుడు నువ్వు ఇలాగ ఉండు, నీ హృదయంలో ఉన్నటువంటి నేను ఉన్నాను అన్నదే కృష్ణుడు. దాన్నే తలుచుకుంటూ దాంతోటి ఉంటూ వ్యవహారం ఎంతైనా చేసుకో. ఏ వడ్లు వచ్చేస్తాయండి మనకి? గురించి కథలో ఆహా ఓహో అని చెప్పుకోవచ్చు. నువ్వు చేయాల్సి వస్తేనే వస్తుంది. అందుచేత ఆ జ్ఞానాకాశ మహిమను దర్శించిన వారు అహంకార శూన్యులై ఉంటారు. అఖండ జ్ఞానాకాశం, చిదాకాశం, అక్కడ నేను, నాది, అసలు నేను తలంపు ఉండదు. ఉన్నాను అని ప్రకాశిస్తున్న వాడికి నేను అన్న మాట ఎందుకు వస్తుంది? వాళ్ళు అహంకారం లేని వాళ్ళై ఉంటారు. మమకారం, అహంకారం అయితే మమకారం లేదు. వారికి ఈ దేహము, ఈ లోకము, ఈ దృశ్యమానమైన వస్తుజాతం అంతటి పట్ల, ఈ దేహం పట్ల గాని లోకం పట్ల గాని తన చేత తెలియబడే దృశ్యమానమైన వస్తుజాలం అంతటి పట్ల కూడా నాది అన్న భావనే లేదు. ఎంతసేపు తన భావన ఆ చిదాకాశం మీదే ఉంది. జన్మ పరంపర కలిగే సుఖ దుఃఖాలు కూడా వాళ్ళకి ఉండవు. ఎందుకుంటాయి? నిరంతరము ఆ చిన్మయ జ్యోతి అయినటువంటి ఉన్నది అన్న దాని మీదే ఉన్నది. దానికి రాకపోకలు లేవుగా. అది సదా ఉంది. దాన్ని ఆశ్రయించి ఉన్నవాడికి రాకపోకలు ఎందుకు కలుగుతాయి? ఉండవు గనక జన్మ పరంపరల వల్ల కలిగే దుఃఖం ఉండదు. వారు మౌన ముద్ర వహించిన శివస్వరూపులై పరమానంద ఆకారులై వెలుగుతూ ఉంటారు. అంతే, పరమానందాకారులై ఉంటారు, శివస్వరూపులై ఉంటారు. మరి మౌనముద్ర ధరించి ఉంటారు అని చెప్తున్నారు కదా అండి. శివస్వరూపమై ఉంటారని చెప్తున్నారు కదండి. వారు మాట్లాడుతున్నారు కదండి, వారు పనులు చేస్తున్నారు కదండి.
వారు భోంచేస్తున్నారు కదండి అంటాం మనం కదా. వారని నువ్వు ఎవరిని అనుకుంటున్నావు? వారి దేహాన్ని అనుకుంటున్నావు. వారు ఆ దేహాన్ని నేను అనుకోవడం లేదు కాబట్టి నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు కాబట్టి వారు దేహాలు అనుకుంటున్నావు కాబట్టి నీకులాగే వారు అన్ని చేస్తున్నారు అనుకుంటున్నావు. వారు ఏమీ చేయడం లేదు. వారి దేహం కాదుగా, నువ్వు దేహం కాకపోతే నీకు తెలుస్తుంది ఆ విషయం. అవునమ్మా. అందుచేత వారు శివస్వరూపులై పరమానంద ఆకారులై వెలుగుతూ ఉంటారు. వారి దేహము దేనికోసం వచ్చిందో ఆ పని అది చేసుకుంటూ ఉంటుంది. మరి ఆ గోపికల దేహము దేనికోసం వచ్చిందో ఆ పని చేసుకుంటుందా లేదా? మరి ఆ పసిబిడ్డ అయినటువంటి చిన్మయ స్వరూపమైన చిన్ని కృష్ణునితో మనసులో మగ్గిపోతూ ఉన్నారు కదా. వారికి దేహగతమైన ఏ క్రియను తిన్నాను, ఇది ఉన్నాను, ఇది పెట్టాను, ఇది చేశాను అని వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా? అనుకోవట్లేదు కదా. కానీ పలానా ఆయన పెళ్ళం, ఆయన పలానా ఆయన తల్లి, పలానా ఆయన కోడలు అని అంటారు లోకులు. కానీ వారికి అది ఏమి అంతే కాబోలు అనుకుంటారు. వాడి మనసు చిన్మయం అయిపోయినటువంటి ఆ చిద్రూప గోపాల కృష్ణునితో గోవింద కృష్ణునితో కూడి ఉంటుంది. ఇంత చక్కగా పసిబిడ్డలకు చెప్పిన లాంటి ఉపమానం చెప్పినా సరే గోపికలు కట అంటే నేను ఇంకేం చెప్పలేను. పంచేంద్రియాలు శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకాలై ఉన్నాయి అంతే కదా. పంచేంద్రియాలు పంచ విషయాలతో కూడి ఉంటాయి. లోకాలన్నీ పంచేంద్రియ విషయాలే కదా. ఏ లోకంలో అయినా పంచేంద్రియాలకు తెలియబడే విషయాలే. లోకాలను సృష్టించిందేమో పరాశక్తి, అవునా? ఆ పరాశక్తి కారణం ఏమిటి? ఇదిగో ఈ చిదాకాశమే. చిదాకాశమే పరమశివుడు. దానిలో కలిగిన ఒక శక్తి యొక్క ప్రకాశమే అంటే నేను అన్నటువంటి ఒక చిన్న తలంపే ఆ పరాశక్తి. దాని నుంచి ఉద్భవించింది. దాని నుంచి జగత్తంతా ఏర్పడింది. జగత్తు నిండా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ విషయాలు అంతే. ఎక్కడ చూసినా ఏ లోకానికి వెళ్ళినా అవే. ఇవి దేని వల్ల అని ఆలోచిస్తే ఆ మహాశక్తి వల్ల. ఆ శక్తి అంటే ప్రకాశం, నేను అన్న తెలివి వల్ల. అందుకే కదా అమ్మవారిని చిదగ్నికుండ సంభూత అన్నారు. ఆ చిత్ప్రకాశములో నుంచే ఉద్భవించింది ప్రకాశం, జ్ఞాన ప్రకాశము. అది ఎవరు? మరి నువ్వే. నేను అని లేచేసరికి నువ్వు ఆ చిదగ్నికుండ సంభూత అయినటువంటి ఆ శక్తివే. చైతన్యమన్నా శక్తి అయినా ఒకటే. అయి ఉండగా నీ వల్ల ఉన్న దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలని నీవని భ్రాంతి కలుగుతుంది. ఇది ఏమిటా అని చూస్తే దేహేంద్రియ మనోబుద్ధులు వాటికవే కదలలేవని, నేను అనబడే ఆ పరంజ్యోతి స్వరూపమైన ఆ చిదగ్ని నుంచి ఉద్భవించిన ఆ చిత్ ప్రకాశమే నేనని, దాని వలన ఇవన్నీ ఉన్నాయని ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆ మహాశక్తి, అతడే ఆ పరాశక్తి, అతడే ఆ పరమేశ్వరి. పరమేశ్వరుని విడిచి లేదు. సూర్యుని విడిచి సూర్యుని ప్రకాశం లేనట్లు ఈ మహాశక్తి, మహా తెలివి స్వరూపమైన ఈ ప్రకాశము అఖండ ప్రకాశమైన చిత్ ప్రకాశమును విడిచి లేదు. శక్తివంతుడు వేరు కాదు. నేనని వెలిగే తెలివి స్వరూపమైన నేను, అఖండమై వెలిగే ఆ చిదాకాశ స్వరూపుడైన పరమాత్ముడు ఒక్కటే. నేనంటే పరాశక్తి, నేనంటే చిత్ ప్రకాశము, నేనంటే అమ్మవారిని నేను. అందుకే అమ్మా నువ్వు కాదు బొమ్మ అన్నాడు గురుదేవుడు. నువ్వు బొమ్మవి కాదమ్మా, నువ్వు శక్తి స్వరూపానివి. అమ్మా కాదు నువ్వు బొమ్మ, విశ్వానికే నీవు అమ్మవమ్మా. విశ్వమాత జగన్మాత అంటున్నారు కదా ఎవరు? నేననేటువంటి అఖండ ప్రకాశ జ్వాల ఉద్భవించకపోతే ఈ మేను గాని ఈ లోకం గాని ఉన్నాయా? ఈ లోకానికి, ఈ మేనుకి ప్రకాశం ఎవరు?
చిదగ్ని సంభూత అయిన పరాశక్తి. మరి ఇప్పుడు ఆ నువ్వునే, ఆ నేను నువ్వేగా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది లలితా పరమేశ్వరి, ఎక్కడుంది రాజరాజేశ్వరి, ఎక్కడుంది పరాశక్తి? ఎవరీవిడ? నేను అనే చిన్మయ ప్రకాశమే, తెలివి స్వరూపమే. అది ఎక్కడి నుంచి వచ్చింది? చిదాకాశం నుంచి ఉద్భవించిన చిదగ్నికుండ సంభూత. ఆ పరాశక్తే లేకపోతే, ఆ నేను అన్నటువంటి ఆ ప్రకాశమే లేకపోతే దేహేంద్రియ మనోబుద్ధులు జగత్తు లేవు కదా. కాబట్టి దాని నుంచే ఇవన్నీ ఉద్భవించాయి. అదెవరు అంటే నేను. నేనెవరిని? జ్యోతిస్వరూపాన్ని. ఈ జ్యోతిస్వరూపము ఎవరు? అఖండ చిత్ప్రకాశ స్వరూపమైన పరమశివుడే. శివుడి నుంచే శక్తి ఉద్భవించింది. శక్తి శివుణ్ణి విడిచి లేదు. శివశక్త్యైక స్వరూపిణి లలితాంబిక అన్నారు. జీవబ్రహ్మణ ఐక్యం ఇక్కడే కలిగింది కదా. ఇదమ్మా నేను కళ్ళు మూసుకు మాట్లాడుతున్నాను, అనుభవంలోంచి వస్తున్న మాటలు ఇవి. పుస్తకాలు అక్కర్లా అనుభవానికి. ఇప్పుడు ప్రతి నేను ఒక పరంజ్యోతి పరమాత్మ పరాశక్తి స్వరూపమే కదా. గుర్తించకపోతే ఇదిగో చిత్త స్వరూపమై ఈ దేహమై ఈ లోకమై ఇదిగో ఈ క్షణక్షణము మారిపోయే మార్పులకు లోనైపోయి బంధాలలో చిక్కుకుపోయి దరిద్రాలు అనుభవిస్తున్న వాళ్ళవే ఉంటున్నాం. మరి ఇప్పుడు మనం అలా ఉన్నాం కాబట్టే కదా మనకి ఇంకేదో కావాలనుకున్నాం. కావాలనుకుంటే నీ స్వరూపాన్ని ఆఖరికి పరాశక్తిని చేసి పారేశారు. ఆ పరాశక్తే చిన్మయం కదా. చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి అంటూ ఆ చిత్ నేను అని ప్రకాశించే ఆ చిత్తునే. ఆ చిత్ ఎవరు? అఖండ సత్. సత్తే చిత్ అయ్యింది. సత్ శివుడైతే చిత్ శక్తి. ఆ చిత్ ఎవరు? ఆ జ్ఞానం ఎవరు? నువ్వే. నేను ఆ జ్ఞాన స్వరూపాన్ని అని తెలుసుకుంటే ఇక మిగిలేది ఏమిటి? అఖండ సచ్చిత్తానందమే. లేదు నేనంటే అన్నావా, అఖండమైనటువంటి ఈ మాయామయమైనటువంటి లోకంలో జన్మమృత్యువుల పరంపరలో తిరుగుతున్నటువంటి ఒక మామూలు ఒక. కాబట్టి పంచేంద్రియాలు శబ్దస్పర్శ రూప రసాత్మకాలై ఉన్నాయి. లోకాలన్నీ పంచేంద్రియ విషయాలై ఉన్నాయి. మరి ఈ లోకాలను సృష్టించింది ఏమిటి? పరాశక్తి. ఆ పరాశక్తి కారణం ఏమిటి? అఖండ చిస్వరూపమైన ఆ చిదాకాశ ప్రకాశమే. దానిలో నుంచే కదా చిదగ్ని గుండంలో నుంచి ఉద్భవించింది. ఇప్పుడు నిజంగా మీరు ఆ ఏకాగ్రంగా మన స్వరూపాన్ని పరిశీలన చేస్తూ ఉంటే ఇప్పుడు ఎక్కడుంది? అక్కడే ఎక్కడుంది ఆ పరాశక్తి? ఎక్కడుంది ఆ లలితా పరాభట్? ఎక్కడుంది ఆ రాజరాజేశ్వరి? ఎక్కడుంది? ఎవరు? నువ్వే. అమ్మా కాదు నువ్వు బొమ్మ, విశ్వానికే నువ్వు అమ్మవమ్మ అన్నాడు గురుడు. శిశోదయానికి ఈ జన్మలు రావడానికి పరికరం నువ్వు, జ్ఞానోదయానికి ఇంధనం నువ్వు. నువ్వే జ్ఞానాన్ని తెలియజేస్తేనే కదా వెళ్ళేది. మరి ఆ చిత్స్వరూపం ఉంది కాబట్టే అచ్చిదంసే ఈ చిన్మయ స్వరూపిణి, ఈ చిద్రూపి, ఈ రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి అంటే రాజ్యాలన్నిటికీ అది అధీశ్వరి. నేను అన్నటువంటి ఆ ఉత్పన్నమైన ఉच्चతర శక్తి. అదెవరు? ఆ సచ్చిత్ ఆనంద ప్రకాశమైన శివుడే. శివుడు శక్తి వేరు కాదు, శక్తివంతుడు శక్తి వేరు కాదు. సూర్యుడు వెలుగు వేరు కానట్లు, నిప్పు వేడి వేరు కానట్లు, సత్తు చిత్తు వేరు కాదు. అదే శివశక్త్యైక స్వరూపిణి లలితాంబిక. ఈ అర్థాన్ని గ్రహిస్తే నువ్వు
కుంకుమార్చ శతకోటి కోట్లాను కోట్ల కుంకుమార్చనలు చెయ్యక్కర్లేదు. నిన్ను నువ్వు ఆ పరాశక్తిగా గుర్తించు. నేనున్నానని ఉండు. నేను గాని దాంతో కలిసి ఎన్ని చేసినా నీ నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు. పైన ఇచ్చినటువంటి 1007-1015 వచనాలన్నీ చిదాకాశ మహిమను గురించి చెప్పడానికి, ఆ చిదాకాశం యొక్క మహిమ ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఉదాహరణలన్నీ. మోక్షమనే జ్ఞాన లాభానికి అర్హత ఏమిటి అంటే, మనస్సు పోయి నేను శరీరానన్న భావన పోయి అంతర్ముఖమయ్యి తన ఉనికిలో తాను ఉండడానికి అర్హత. ఇక నేను అనగా చిత్ప్రకాశమే అయి ఉండడం. నేను అంటే శరీరముని అన్న భావన పోవాలి. అలా ఉండడానికి అర్హత. అందుకే చిదాకాశాన్ని గురించి, చిదాకాశ మహిమను గురించి చెప్పవలసి వచ్చింది. దీనిని ఉపదేశించడానికి ఈ జ్ఞానాకాశం గురించి వివరించి చెప్పారు. దీన్ని ఉద్దేశించే శ్రీ భగవాన్ ఒకసారి అన్నారు, ఇక్కడికి వచ్చేవారందరూ తాము కేవలము మోక్షం కోసమే వచ్చినట్టు చెప్పుకుంటారు. ఇందాక నేను పెట్టించే వాటిలో ఈయన పెడుతున్నాడు. అయితే పాపము మోక్షానుభవాన్ని మచ్చుకి లేసమాత్రం కూడా చూపించినా చాలు, ఇక్కడ ఎవ్వరూ ఉండకుండా ఎగిరిపోతారు. ఇదిగో అదే నువ్వని చెప్పక ఇంకెవరున్నారు అక్కడ? నిజంగా మోక్షం అంటూ ఇస్తే ఎవ్వరూ ఉండరు. అలా ఉండకుండా పోవడానికి సిద్ధమై ఉన్నారా మీరు? చెప్పడానికి వినడానికే గాని ఎవ్వరూ ఉండరు. నేనే ఎవ్వరు ఇక ప్రత్యేకించి అనే వ్యక్తే ఉండడు. నిజంగా మోక్షమే కావాలని వస్తే ఇక్కడికి వచ్చిన వారికి ఎవ్వరికి నేను లేకుండా పోతుంది. మచ్చుకైనా ఉండరు. కేవలం మోక్షం కోసం వచ్చిన వాళ్ళు మచ్చుకైనా లేకుండా పోతారు. నేనన్నది ఏముంటుంది అక్కడ? చిదాకాశమే మిగిలిపోతుంది. నేననే అహంకారం నశించిపోతుంది. మోక్షం నిజంగా కావాలనుకుంటే, నిజంగా మోక్షం కావాలనే ఇక్కడికి వచ్చిన వారెవ్వరూ కూడా కేవలం మోక్షం కోసమే వచ్చిన వాళ్ళైతే అని చెప్పుకుంటారు గాని, అదే నిజమైతే మోక్షానుభవాన్ని మచ్చుకి లేస మాత్రం అది నేనన్న అనుభవం కలిగితే ఇంకా ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవరుంటారు? ఆ పరమ మౌనమే, ఆ పరమ ప్రకాశమే, పరమ శాంతే తప్ప ఇక ఎవ్వరు నేననే వాళ్ళు ఎవరు ఉండరు అని భగవాన్ చెప్తున్నారమ్మా. అది హాస్యోక్తిగా అన్నా నిజం అదే. కాబట్టి ఇక్కడ జ్ఞానాకాశం అంటే ఏమిటో, చిదాకాశం అంటే ఏమిటో, దానిలో నుంచి నేనన్న భావన ఎలా కలిగిందో, ఆ నేను అన్నటువంటి ఆ చిదగ్ని, ఆ జ్ఞానంలోంచి, ఆ చిదాకాశం నుంచి కలిగిన ఒక చిన్న తలంపే అఖండ చిత్ప్రకాశమైనటువంటి చిన్మయ జ్యోతి అయినటువంటి పరాశక్తి. నువ్వు పరాశక్తిగా గుర్తించు చాలు. ఆ శక్తి వెలుగులోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంతే కదా మరి. ఆ నేను అన్న వెలుగులోనే కదా దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. అవి జరుగుతాయి, జరగవు. నువ్వు పరాశక్తిమై ఉన్నావు. ఇక మరి దీని వికారాలు ఎందుకు నీకు కలుగుతాయి? నీకు ఎందుకు దీని ప్రలోభాల్లో పడిపోయి దీన్ని నట్టుకు వేళ్లాడతావు? వేలాడుతున్నావంటే బుద్ధి వరకు వెళ్ళావంతే. అది కూడా తీసుకెళ్లి కూర్చోబెడితేను, బోధ వింటుంటేను, తర్వాత మళ్ళీ ఒళ్ళయి ఇళ్ళే తిరుగుతావు. వద్దు, ఇక చాలు, అయ్యింది. పైసంతా వెళుతోంది, శక్తి అంతా ధారపోసి ఎవరిని ఉద్ధరించాలని. ఏం కావాలి? ఒక మూలన ఒక పంచన పడి ఉండక, ఇంత గంజి దాగి బతక్క. మోహం అమ్మా, ఏం చేస్తాం? అంచేత సత్సంగం కొంతలో కొంత నిలబెడుతోంది కాబట్టి దాని విలువ తెలుసుకుని ఉండాలి అని చెప్పి జ్ఞానాకాశం అయిందమ్మా. మరి ఇంక రేపు చిదాకాశం గురించి మరీ చెప్తారు, రేపు విందామా? అలాగే.